పరిశుద్ధ లేఖన భాగములో నుండి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానము చేద్దాం. అందు నిమిత్తమై కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో నుంచి 16వ అధ్యాయంలో ఉన్న 13వ వచనాన్ని మన మధ్యలో ఉన్న సహోదరుడు బాబురావు గారు వచ్చి చదివిపిస్తారు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 16వ అధ్యాయములో 13వ వచనాన్ని మన మధ్యలో ఉన్న సహోదరుడు బాబురావు గారు చదివి వినిపిస్తారు. మెలగకు ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారు ఉండుడి, బలవంతులై ఉండుడి. మీరు చెయ్యి కార్యములను ప్రేమతో చేయుడి, మీరు చేయు కార్యాన్ని ప్రేమతో చేయుడి. దేవుడి వాక్యం దీవించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, చదివిన మూలవాక్యంలో నుండి మనం ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని ధ్యానము చేయటానికి ఆశపడదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 16వ అధ్యాయంలో 13వ వచనంలో రాయబడిన మాటలను మనము పరిశీలన చేద్దాం. చూడండి, మెలకువగా ఉండడి, విశ్వాసమునందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములను ప్రేమతో చేయుడి. ఇందులో నుంచి మనము కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానము చేద్దాం. ఈ మాటలలో, ఈ వాక్యములో మనము ఆలోచన చేసినప్పుడు మీరు మెలకువగా ఉండుడి, అంతేకాదు విశ్వాసములో నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, ప్రేమతో దేవుని కార్యములను చేయుడి. మీరు ఉండుడి 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 అంటుంది వాక్యం. అంటే ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనము శ్రద్ధగా పరిశీలించినప్పుడు కొన్ని విషయాలు మనకి తేటతెల్లమవుతూ ఉన్నవి. ఆ విషయాలను మనము ధ్యానము చేద్దాం. ఈ వాక్యములో నుంచి మనము ఆలోచన చేసినప్పుడు మీరు మెలకుగా ఉండాలి, విశ్వాసములో నిలకడగా ఉండాలి, పౌరుషం ఉండాలి, బలవంతులై ఉండాలి, మీరు చేసే కార్యములన్నీ ప్రేమతో చేయాలి. మరి మీరు ఉండాలి, ఎలా ఉండాలో చెయ్యాలి, ఎలా చెయ్యాలో ఈ రోజు మనం పరిశీలన చేద్దాం. మనము లూకా సువార్త 21వ అధ్యాయంలో 36వ వచనాన్ని గమనించినప్పుడు శక్తి గలవారమగునట్టు కాబట్టి మీరు జరగబో వీటినెల్లను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి చూడండి, మనిషి కుమారు ఎదుటి నిలబడుటకు శక్తి గలవారగునట్టు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండుడి. చూసారా, మొదటిది మీరు మెలకువగా ఉండుడి అని ఉంది. అయితే మెలకువగా ఉండి ఏమి చేయాలండి? ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోవటానికి ముందు ఆ యొక్క కొండపైకి వెళుతున్నప్పుడు శిష్యులకు ఇదే మాట చెప్పాడు ఆయన, నేను పైకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా, మీరు ఇక్కడ మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఎందుకనంటే మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగలిగి ప్రార్థన చేయండి అని చెప్పబడింది. మరి శిష్యులు ఏం చేశారు అని మనం గమనించినప్పుడు శిష్యులు ఏం చేశారంటే మెలకువగలి ప్రార్థన చేయకోకుండా ఎలాగున్నారట? నిద్రపోతూ ఉన్నారు. ఆయన వచ్చేసరికి వీరు నిద్రపోతున్నారు. అందుకని తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినప్పుడు మీరు కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి ఏం చేయాలి? నిద్రపోకుండా ఏం చేయాలి? మెలకువగా ఉండాలి. మెలకువగుండి ఏం చేయాలి? ఇప్పుడు ప్రార్థన చేయాలి. ప్రియులారా గమనించండి, మెలకువగా ఉండండి అని చెప్పారు. మెలకువగా ఉండి ఏం చేయమన్నారు? ప్రార్థన చేయమన్నారు. కానీ మెలకువగా ఉండకుండా నిద్రపోవద్దని మళ్ళీ స్పష్టంగా చెప్పబడుతుంది. ఎందుకని అని మనం ఆలోచిస్తే
అక్కడ నిద్రపోయేవాడు మెలుపు ఉంటాడండి. కాబట్టి ఆ నిద్రపోయేవాడు మెలకువగా ఉండాలి గనక నిద్రపోవద్దు అని చెప్పబడింది. అందుకే ఏమంటుంది అక్కడ, మీరు నిద్రపోక మెలకువగా ఉండి మత్తులకు కాకుండా ఉందుము, మత్తులు కాకోకుండా ఉందుము అని చెప్పబడుతున్నది ప్రియులారా. అంటే గమనించండి, దేవుని వాక్యము చెప్తున్నది మీరు మెలకువగా ఉండాలి. మెలకువకుంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మరి ప్రార్థన చేసేటప్పుడు మీరు నిద్రపోకూడదు, మెలకువ కలిగి ప్రార్థన చేయాలి అని చెప్తుంది వాక్యం. అంటే ఇక్కడ మెలకువ కలిగి అంటే ఏమిటంటే, మీరు తెల్లవార్లు నిద్రపోకుండా ఉండి ప్రార్థన చేయండి అని ఆలోచించడం కాదు. మెలకువ కలిగి ఉండాలంటే ఏంటి? పెద్దవాళ్ళు అంటారు, ఏదా ఏమొస్తున్నాయో ఏమో చూసుకోవా, కొంచెం మెలకువగా ఉండవా అంటే ఏమిటి? అలర్ట్నెస్ అంటే మనుషులు అలర్ట్ గా ఉండాలి అని చెప్పటంలో ఈ వాక్య ఉద్దేశంగా మనకు కనపడుతూ ఉన్నది ప్రియులారా. కాబట్టి వై యూ షుడ్ బి అలర్ట్ అంటే నీవెందుకు అలర్ట్ గా ఉండాలి? ఎందుకు నీవు అలర్ట్ గా ఉండాలి? మనము గమనించినట్లయితే దేవుని వాక్యాన్ని బట్టి మనము ఆలోచన చేయాలి. చదివిన వాక్య భాగములో ఉన్నటువంటి మెలకువగా ఉండుడి, విశ్వాసంలో నిలకడగా ఉండుడి, పౌరుషం కలవారై ఉండుడి, బలవంతుడై ఉండుడి, మీరు చేసే కార్యంలో ప్రేమతో చేయుడి. అంటే మొత్తం మీద మీరందరూ అలర్ట్ గా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి, బహు జాగ్రత్తగా ఉండాలి అని వాక్యం మాట్లాడుతున్నది. ఎందుచేత మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనాన్ని చూద్దాం. కావున ఈ దినమున ఈ ప్రభువు వచ్చును మీకు తెలియదు గనక మెలకువగా ఉండాలి. ఇప్పుడు అర్థమైందా? మూలవాక్యంలో మెలకువగా ఉండుడి అని రాయబడింది. మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని రెండవ మాట మనం చదువుతున్నాం. మరి మెలకువగా ఉండాలంటే మీరు నిద్రపోవద్దు, ప్రార్థన చేయటానికి అలర్ట్ గా ఉండండి. మరి ఇప్పుడు ఎందుకు అలర్ట్ గా ఉండాలి అని మనం ఆలోచిస్తే, ఎందుకని ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనక. ఏ దినమున ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనక ఇప్పుడు ఏం చేయాలి? మెలకువగా ఉండాలి, మొత్తం మీద అలర్ట్ గా ఉండాలి, మొత్తం మీద జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యాన్ని మనము హృదయంతో చదివినప్పుడు సహజంగా మనం చదివిన వాక్య భాగంలో మెలకువగా ఉండుడి, విశ్వాసం నిలకడగా ఉండుడి, పౌరుషం నిలవరుండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములను ప్రేమతో చేయుడి. మొత్తం మీద ఉండండి. మీరు ఎలాగా? మెలకువగా ఉండాలి. ఎందుకు ఉండాలి? ఏదైనా మన ప్రభువు వస్తాడో మనకు తెలియదు గనక మెలకువగా ఉండాలి. మరి మెలకువగా ఉండి నిద్రపోకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేస్తే సరిపోతుందా? గమనించండి ప్రియ సహోదరులారా, సరిపోతుందా అని ప్రశ్నిస్తే ఏమాత్రము సరిపోదని వాక్యం మాట్లాడుతున్నది. అయ్యో, నేను మత్తుగా లేకుండా నిద్రపోకుండా నేను దేవునికి ప్రార్థన చేయడానికి మెలకువగా ఉన్నానండి, మరి దేవుడు ఏంటి నాతో మాట్లాడటం లేదు, దేవుడు ఏంటి నా ప్రార్థన ఆలకించడం లేదు అని అనుకుంటూ ఉన్నారు. కాబట్టి ఎలా ఉండాలో ఈ రోజు మూలవాక్యాన్ని బట్టి మీరు ఎలా ఉండాలి అని వాక్యం మాట్లాడుతుంది. అప్పుడే దేవుడు మీతో మాట్లాడతాడు, అప్పుడే దేవుడు మీ ప్రార్థనకు చెవిస్తాడు. కాబట్టి ఎలా ఉండాలి? మీరు ఎలా ఉండాలని వాక్యం చెప్తుంది. ఎలాగా? మెలకువగా ఉండాలని, మెలకువ కలిగి ప్రార్థన చేయాలని, మెలకువగా ఉండాలంటే నిద్రపోవద్దని వాక్యం చెప్తుంది. నిజమే. మరి ఎలా ఉండాలి అనే విషయాలను కూడా ఈ రోజు మనకి దేవుని వాక్యము తేటపరుస్తూ ఉన్నది ప్రియులారా. అందులో మొదటిది మనము గమనించుదాం, అందులో మొదటిది మనము పరిశీలన చేద్దాం.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 7వ అధ్యాయంలో 24వ వచనంలో ఒక మాట మనకి తెలియపరచబడింది. చూద్దాం ఏమిటి ఆ మాట. చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 7వ అధ్యాయంలో 24వ వచనం. సహోదరులారా ప్రతి మనుషుడు చూడండి, ప్రతి మనుష్యుడు అండి. ఆ మనుషుడు, ఈ మనుషుడు, ఆ కులము, ఈ కులము, ఆ ఊరు, ఈ ఊరు, ఆ దేశము, ఈ దేశము, ఆ రంగు, ఈ రంగు కాదు. ప్రతి మనుష్యుడు ఏ స్థితిలో పిలవబడి ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే సహవాసము కలిగి ఉండాలి. ఉండండి 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 అన్న మాటలు ఇప్పుడు మనకు తేడా తెల్లమవుతూ ఉన్నాయి. ఎలా ఉండాలి? మొట్టమొదటిదిగా దేవునితో సహవాసము కలిగి ఉండాలి. కానీ మనము దేవునితో మానేసి అందరితో కూడా సహవాసం కలిగి ఉంటారు. సహవాసము, ఫ్రెండ్షిప్, ఫెలోషిప్ కలిగి ఉండాలి దేవునితో. కానీ మన ఫెలోషిప్, మన ఫ్రెండ్షిప్ ఎలా ఉంటదంటే అన్య జనులతోటి, త్రాగుబోతులతోటి, రకరకాల వ్యక్తులతో మన సహవాసం ఉంటున్నది. కాబట్టి వాక్యం ఏం చెప్తుందంటే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపుతుంది. అంటే ఏమిటి? ఇప్పుడు మంచిగా ఉన్నవాడు దుష్టుడితో సహవాసము చేస్తే వాడిలాగా వీడు కూడా తయారవుతాడు. పెద్దలు మన వాళ్ళు చెప్తారు కదా, 6 నెలలు సహవాసం చేస్తే వారే వీరవుతారు అన్నట్టుగా. కాబట్టి మొట్టమొదటిగా ఎలా ఉండాలంటే ప్రతి మనుష్యుడు దేవునితో సహవాసము కలిగి ఉండాలి. మరి ఎందుకు దేవునితో సహవాసం కలిగి ఉండాలి అన్నప్పుడు దేవునితోటే ఎందుకు సహవాసం చేయాలి? చూడండి, మనుషులు వెళ్ళి జంతువులతో సహవాసం చేయొచ్చు కదా, ఈ మనుషులు వెళ్ళి చెట్లతో సహవాసం చేయొచ్చు కదా, ఈ మనుషులు వెళ్ళి పుట్టలతో సహవాసం చేయొచ్చు కదా, మరి ఎందుకు చేయరు? మనుషులు మనుషులతోనే సహవాసం చేస్తున్నారు. కానీ దేవుని వాక్యం ఈ మనుషులు, ప్రతి మనుషుడు దేవునితో సహవాసం చేయాలట. చేస్తే యోబు గ్రంథంలో 22వ అధ్యాయంలో 21వ వచనంలో దేవునితో మనుషులు సహవాసము చేస్తే, చదవండి యోబు గ్రంథం. సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును. దేవునితో నీవు సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును. తర్వాత అలాగే నీకు మేలు కలుగును. అలాగునే నీకు మేలు కలుగును. కాబట్టి నీవు ఇప్పుడు ఎవరితో సహవాసం చేయాలి? నీ ఫెలోషిప్ ఎవరితో ఉండాలి? నీ ఫ్రెండ్షిప్ ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి. ఉంటే అది నీకేం చేసి పెడుతుంది? సమాధానము తెచ్చి పెడుతుంది. అంతేకాదు, నీకు మేలు తెచ్చి పెడుతూ ఉన్నది. దేవునితో సహవాసము లేని కుటుంబాలు, దేవునితో కట్టబడని కుటుంబాలు, దేవుడంటే ఇష్టము లేని కుటుంబాలు, దేవుడంటే భయభక్తులు లేని కుటుంబాలు సమాధానాన్ని కోల్పోతూ ఉన్నాయి. చాలా సందర్భాల్లో మనము చూస్తూ ఉన్నాం. ఏమిటో ఈ భార్య భర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండేవారండి. ఏమైందో తెలియదండి, అకస్మాత్తుగా గొడవలు పడి కోర్టుకి విడాకులు తీసుకున్నారని పత్రికల్లో చదువుతాను. ఎందుకు ఇలా జరుగుతున్నారు? గమనించాలి ప్రియ సహోదరి సహోదరులారా. ఒకవేళ దేవునితో మనము సహవాసము చేస్తే నీకు సమాధానము కలుగుతాది, నీకు మేలు కలుగుతాది. కాబట్టి దేవునితో సహవాసం చేయాలి. మొట్టమొదటి ఎలా ఉండాలట? దేవునితో సహవాసము కలిగి ఉండాలి. రెండవది, రోమీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో 17-18 వచనాల్లో రెండవది ఎలా ఉండాలో రాయబడింది. మొదటిది దేవునితో సమాధానము కలిగి ఉండాలి, సహవాసము కలిగి ఉండాలి. రెండవది చూడండి, కీడుకు ప్రతి కీడును చేయకూడదు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి సత్యమైతే చూడండి, మీకు చేతనైతే చేతనంత మట్టుకు చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా
ఉండుడి. ఎవరితోటి? సమస్త మనుష్యులతో ఈ మనుష్యుడు సమాధానం ఉండాలి. అక్కడ ప్రతి మనుషుడు దేవునితో సహవాసము కలిగి ఉండాలి. రెండవది, మనుష్యులతో మనిషి సమాధానము కలిగి ఉండాలి. చూడండి ప్రియులారా, ఇప్పుడంటే పోలీస్ స్టేషన్లు వచ్చినాయి. పూర్వకాలంలో మన పెద్దల కాలంలో ఊర్లో ఎవరన్నా గొడవలు పడినప్పుడు, ఆ గ్రామాల్లో ఎవరైనా తగాదాలు పడినప్పుడు ఆ చెట్టు కిందనో లేకపోతే ఆ పంచాయతీ కార్యాలయం దగ్గర కూర్చొని, ఏరా నువ్వెందుకు అన్ని ఎలాగన్నావు, ఏమ్మా నువ్వెందుకు ఈమె నిలగన్నావు, మీ ఇద్దరు సమాధాన పడండి అనేవారు. అంటే దాని అర్థం ఏమిటి? సఖ్యత పడండి అని పెద్దలు సరి చేసేవారు. ఇప్పుడైతే గోరుగుచ్చుకుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతున్నారు, అది వేరే విషయం. కానీ ఎందుకు వెళ్ళిపోతున్నారు అని అంటే, సరిహద్దులో ఉన్నటువంటి చెట్టు కొమ్మ ఈ టేపుకి వచ్చింది అనుకోండి, దానికి గొడవ, దానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపో. ఎక్కడ సమాధానం లేదు. భార్య భర్తల మధ్య సమాధానం లేదు, అత్తగోళ్ళ మధ్య సమాధానం లేదు, అన్నదమ్ముల మధ్య సమాధానం లేదు, పొరుగింటోడికి పక్కింటోడికి మధ్య సమాధానం లేదు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, దేశాలకి మధ్య సమాధానం లేక యుద్ధాలు జరుగుతున్నాయి. బోటుతో పోయేది గొడ్డల దాకా తీసుకువెళ్ళి, నా దేశంలో ఉన్న చిన్న ప్రాంతాన్ని నువ్వు ఆక్రమిస్తావా, యుద్ధం. నా మాట నీవు వినవా, నీ మీద యుద్ధం. ఎక్కడా సమాధానం లేదు. దేశాధినేతల మధ్య సమాధానం లేదు, దేశాల మధ్య సమాధానం లేదు, కుటుంబాల మధ్య సమాధానం లేదు, భార్యాభర్తల మధ్య సమాధానం లేదు, మనుషుల మధ్య సమాధానం లేదు. అందుచేతనే మీకు చేతనైనంత మట్టుకు సమస్తమైన మనుషులతో, ఎవరితో? మనుషులతో సమాధానముగా ఉండుడి. ఒకవేళ ఈ సమాధానం లేదనుకోండి, మనిషికి మధ్య సమాధానం లేదు అంటే ఏంటి? వారి మధ్య సఖ్యత లేదు. ఆ సఖ్యత లేని కారణంగా మనిషి ఎలా బ్రతుకుతున్నాడో ఇర్మీయా గ్రంథం 30:5 చెప్పబడుతున్నది ప్రియులారా. ఈ సమాధానం లేని కారణము చేత ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయని మనం చెప్పాం. ఇప్పుడు యుద్ధాలు జరుగుతుంటే ఆ దేశ ప్రజలు ఏమైపోతూ ఉన్నారు? మీరు చూసారో లేదో, టీవీల్లో వీడియోలు చూసినప్పుడు పిల్లలకు అన్నము దొరకక ఒకరిని ఒకరు చెప్పుకుంటూ ఆ యొక్క చిన్న గిన్నెలో వండిన అన్నాన్ని తీసుకోవటానికి, వీడి నా కొడుక, వీడి నా బామ్మద్ద, వీడి నా అక్క కూతురా, ఏమీ లేదు. నా బిడ్డకి అన్నం కావాలి కనుక నా మేనగోడు అయితే నాకేంటి, నా మేనగోడు అయితే నాకేంటి, తొక్కుకుంటా వెళ్ళిపోయి ఆ అన్నాన్ని ప్లేట్లో తీసుకొస్తున్నారు తమ పిల్లల కోసం. ఇప్పుడు ఎలా బతుకుతున్నారు చూడండి. ఇర్మీయా గ్రంథం 30:5 సమాధానము లేని కాలమున నీతి చేతను జనులు కేకలేస్తున్నారు. ఇప్పుడు అదే జరుగుతుంది. దేశాల మధ్య జరిగినటువంటి యుద్ధము కారణంగా, దేశాల మధ్య సమాధానము లేని కారణముగా ఏం జరుగుతుంది? భీతి. అయ్యో అమ్మో, ఎప్పుడు బాంబులు వేస్తారో, ఇప్పుడు చచ్చిపోతారో, అయ్యో సరిహద్దులో ఉన్న మన మీద పడుతుందేమో ఈ బాంబు, ఆ ఆకాశములో క్షిపణులు మన మీద పడతాయేమో, భయంతో బతుకుతున్నారు మనుషులు. ఎక్కడో పాకిస్తాన్కి భారతదేశానికి యుద్ధం జరిగితే మారుమూలలో ఉన్న మనకేమీ కాదులేని మనం అనుకోవచ్చు. ఈ ప్రభావము యుద్ధము చేత అనేకమైన ఆర్థిక సంక్షోభాలు వచ్చి, ఈ యుద్ధము చేత చూడండి, మనము వండుకోవటానికి రైస్ సరఫరా ఆగిపోయింది అనుకోండి, కూరగాయల సరఫరా ఆగిపోయింది అనుకోండి, పాలు సరఫరా ఆగిపోయింది అనుకోండి, నూనె సరఫరా ఆగిపోయింది అనుకోండి, మనం ఎలా దొరుకుతాం? మన బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ఉండొచ్చు, మన బీరువాలో డబ్బులు ఉండొచ్చు, మన పర్సులో డబ్బులు ఉండొచ్చు, మన చేతిలో డబ్బులు ఉండొచ్చు. కానీ ఈ యుద్ధ నేపథ్యంలో ఎక్కడికక్కడే బంద్ అయిపోతే ఏమిటి పరిస్థితి? దీనికి కారణం సమాధానము లేకపోవటం. ఒకరి మధ్య ఒకరికి సమాధానం లేదు.
చూడండి, భార్య భర్తలు ఏదన్నా ఘర్షణ పడ్డారనుకోండి, పెద్దలు ఏమంటారు? ఏ సమాధాన పడలేదా మీ ఆయనతో వెళ్ళి అంటే ఏంటి? రాటి పడాలి ఎక్కడ? అబ్బాయి నేను వెళ్ళను, మా ఆయనే నన్ను ముందు మాట్లాడించాలంటే మా కూడా ఏం చేస్తాడు? ఆడదయ్యింది ఆమె అంత ఇది ఉన్నప్పుడు నేనెందుకు మాట్లాడాలి? ఇలా సంతాలకు పట్టింపులకు పోయి వారి మధ్య గ్యాప్ పెరిగి ఒక్కోసారి ఆ యొక్క ప్రభావము వారి యొక్క దాంపత్య జీవితం పైన పడుతున్నది. కారణం సమాధానము లేకపోవటం. అయ్యో నా భర్తే కదా, ఒక మాట నన్నంటే అన్నాడులే, ఏదో కోపంలో ఆవేశంలో అన్నాడులే అని భార్య సమాధాన పడితే, అయ్యో నా భార్యని అకారణంగా నేను అన్నానే, కోపం అన్నానే, నా భార్య కదా, ఎందుకు నేను అన్నాను అని రియలైజ్ అయ్యి భర్త సమాధాన పడితే వారి మధ్య ఘర్షణలు ఉండవు, గొడవలు ఉండవు. వీరిద్దరూ ఏకపట్టున పట్టుకుని కూర్చుంటే అది పెద్దవాళ్ళ దగ్గర, అమ్మ మీ అమ్మాయి ముక్కు పట్టుబట్టి చాలా గొడవ చేస్తుందని అట్టి భర్త గారు మాంగారు అని, అదేంటి మీ అబ్బాయి అని అంట కదా ఇలా చేశాడు. చూడండి, సమాధానము లేక. ఏలూరులో నాకు మిత్రుడు ఉన్నాడు. ఆ మిత్రుడికి కూతురుంది. 5 నెలల క్రితం పెళ్ళయింది. పెళ్లికి రమ్మన్నారు, నేను వెళ్ళలేకపోయాను. పెళ్ళయింది, విజయనగరం ఎక్కడో పెళ్లి చేశారు. వారం రోజుల క్రితం పాప ఊరేసుకు చనిపోయింది. ఎందుకు చనిపోయింది? పేపర్లో చూసి వెళ్ళగొచ్చింది. ఏంటండి ఏం జరిగింది అని అంటే, ఆయన సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అంట. ఆ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఈ పాపని రోజు హింసిస్తున్నాడట. ఆ హింస ఎలాగంటే కొట్టడం బట్టి కాదు, ఆ హింస ఎలాగంటే తిట్టడాన్ని బట్టి కాదు. ఆ హింస ఎలాగంటే ఫోన్ వీడియోలు చూపించి అలాగు చేయమని ఆ పాపను చిత్రహింసల పాలు చేస్తున్నట్ట. అది తట్టుకోలేని పాప గురించి చనిపోయింది. అయ్యో నా భార్య తప్ప నేను ఎందుకు ఇలా చేయాలని ఆయన అనుకోలేదు. అయ్యో నా భర్తలు చేస్తున్నాడు అమ్మ నాన్నలకు చెప్పి ఏదో విధంగా సరిచేద్దామని ఆమె అనుకోలేదు. సమాధానము లేని కుటుంబాల మధ్య ఏం జరిగింది? ప్రాణం కోసం, తల్లిదండ్రులకు వేదన. కాబట్టి దేవుని వాక్యం చెప్తూ ఉన్నది, ఏం కావాలట? ఏమి కావాలి? సమాధానము కావాలి. ఎవరితో? మనుషులతో. ఆ సమాధానం లేకపోతే భయంగా బ్రతుకుతారు మనుషులు. నిజమే, అయ్యో మా ఆయనతో నేను మాట్లాడలేదు, కోపంలో నన్ను ఏం చేస్తాడు? భయం. అయ్యో నా భార్యతో నేను సమాధాన పడలేకపోయాను, నా భార్య ఏం చేసుకుంటుందో అని భర్తకు భయం. ఇలా భయంగా బ్రతకడానికి కారణం వారి మధ్య సమాధానం లేక. అందుచేత దేవుని వాక్యం చెప్తుంది, 2వది సమస్త మనుషులతో సమాధానముగా ఉండాలి. ఇది 2వది. 3వది కూడా మనం చూద్దాం. పేతురు మొదటి పత్రికలో 5వ అధ్యాయం 8వ వచనంలో మరొకటి మనకి తెలియపరచబడుతూ ఉన్నది. ఎలా ఉండాలి, మీరు ఎలా ఉండాలి అనేది. మొదటిది దేవునితో సహవాసం కలిగి ఉండాలి. నిబ్బరమైన బుద్ధి గలవారే వెలుపుగా ఉండుడి. ఎలా ఉండాలి చెప్పండి ఇప్పుడు? నిబ్బరమైన బుద్ధి గలవారు అంటే మన బుద్ధి ఎప్పుడు పడినప్పుడు మారిపోయేలాగా ఉండకూడదు. శీతాకాలం వచ్చినప్పుడు చల్లగాను, ఎండాకాలం వచ్చినప్పుడు వేడిగాను కాలం మారకూడదు. కానీ మనిషి బుద్ధి మారకూడదు. ఎప్పుడు ఒకలాగానే ఒకే రీతిగా ఉండాలి. ఎలా ఉండాలి ఇప్పుడు బుద్ధి? నిబ్బరమైన బుద్ధి కలిగిన వారిగా ఉండాలి. 3వది ఎలా ఉండాలట? నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి. ఎందుకు ఉండాలో కింద చూద్దాం. దాని కంటిన్యూషన్ లో ఎందుకు మనిషి నిబ్బరంగా ఉండాలి? విరోధి అయినా అపవాది గర్జించు సింహము ఎవరిని మింగుదునా అని ఉంటాడు. ఎవరండి? ఎవరు? అపవాది. మీరు సంతోషంగా కావడంతో అపవాదికి ఇష్టం ఉండదు. భార్య భర్తలు ఆనందంగా బతుకుతుంటే అది చూసినటువంటి అపవాదికి ఇష్టం ఉండదు. ఏం చేస్తాడు?
వారి మధ్యలో తీసుకొచ్చి ఒక అగ్గిపుల్ల గీస్తాడు. చూస్తుంటాం కదా టీవీల్లో గట్రా, ఈ కామెడీ షోల్లో మనం చూస్తుంటాం. ఏమిటంట, భార్య భర్తల మధ్య ఐక్యతను సఖ్యతను చెడగొట్టడానికి అపవాదం ఏం చేస్తాడు, పుల్లకి పెడతాడు. అదేమవుతుంది, ఒక రోజు కాకపోతే రెండో రోజు కాకపోతే మూడో రోజు అది చిలికి గాలి వానై తుఫానుగా మారి కుటుంబాన్ని ఆ తుఫాన్లో కొట్టుపోయేలాగా చేస్తుంది. అందుచేతనే మీ బుద్ధి నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. ఎలా ఉండాలండి? మీ బుద్ధి నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. మరి నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలంటే కీర్తన గ్రంథం 31:24 చదువుదాం. ఒకవేళ మీ బుద్ధి నిబ్బరంగా ఉండాలి, వంకరగా టింకరగా ఉండకూడదు. అలా ఉండాలంటే ఏమి రాయబడిందో చూడండి. కీర్తన గ్రంథం 31:24 యెహోవా కొరకు కనిపెట్టి వాళ్ళారా, మీరందరూ మనసున్న ధైర్యంగా అంటే మీరందరూ మనసున్న ధైర్యంగా మనస్సున ధైర్యం వహించి నిబ్బరము ఉండాలి. ధైర్యము కావాలి. ఎందుకనంటే సాతానుడు వల పొందుతాడు. ఇప్పుడు పక్షిని లేదా ఓ పావురాన్ని పట్టుకోవాలంటే వేటగాడు ఏం చేస్తాడు, వల వేస్తాడు. వల కింద ఏముంటది, వల పైకి కనపడు. మీరు గమనించారు లేదో, ఈ రోడ్లో చివర నేను వాకింగ్ కి వెళుతున్నప్పుడు ఒక కుర్రవాడు వచ్చి పిట్టల్ని పట్టుకోవటానికి వల పెట్టాడు అక్కడ. కానీ వల కనపడటం లేదు అక్కడ. నేను అలా వెళుతూ దాని మీద అడుగేశాను. ఆడు చెట్టు చేప నుంచి మాస్టర్ గారు కాదు అక్కడి నుంచి అన్నాడు. ఏంటో ఏముంది ఇక్కడ చూస్తే తేరిపార చూస్తే కనపడింది. ఏముంది అక్కడ, వల. ఎందుకు పన్నాడు, ఆ పక్షిని పట్టుకోవడానికి పన్నాడు. దానికి మళ్ళీ ఆహారం వేశాడు, ఆహారం తినడానికి వస్తాయి. అలాగే మన యొక్క సంతోషకరమైన జీవితాన్ని, ఆనందకరమైనటువంటి బ్రతుకును చెడగొట్టడానికి సాతానుడు సిద్ధంగా ఉంటాడు. కాబట్టి నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండాలి. ఆ నిబ్బరమైన బుద్ధి నీకు కావాలనంటే నీ మనస్సు ధైర్యంగా ఉండాలి. సాతానును ఎదిరించే ధైర్యం కావాలి. ఆ ధైర్యం కావాలంటే ఎవరిస్తారు? బాలుడైనటువంటి దావీదు అంత ధైర్యంగా ఎలాగా ఆజానుబాహుడైనటువంటి గొలియాతని చంపేశాడు? ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం? చిన్నపిల్లోడు ఎలా వచ్చింది? ఆయన అంటాడు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నా. యుద్ధము యెహోవాదే అంటారు ఇశ్రాయేలు జనాన్ని. అంటే ఇప్పుడు ఏమిటి, నీ మనసు ధైర్యం ఉండాలంటే నీకు దేవుడు తోడుగా ఉన్నాడు. నీకు దేవుడు తోడుగా ఉంటే నిబ్బరమైన బుద్ధి కలిగి సాతానుని ఎదిరించగలుగుతావు. కనుక మూడవది నిబ్బరమైన బుద్ధిని కలిగి ఉండాలి. నాలుగవది కూడా చూద్దాం. మొదటి పేతురు గ్రంథంలో నుంచి 5వ అధ్యాయంలో 6వ వచనాన్ని చూద్దాం. మొదటి పేతురు గ్రంథంలో, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉండాలి. నాలుగవది ఏంటంటే దీన మనస్సు కలిగి ఉండాలి. దీన మనస్సు కలిగి ఉండటం అంటే జాలి హృదయం కలిగి ఉండాలి, కఠిన హృదయం కాకూడదు. ఒకవేళ మనము బాగున్నాము, మన ఆర్థిక పరిస్థితి బాగున్నది, మన యొక్క స్థితిగతులు దేవుడు హెచ్చించి ఉంచాడు, మన ఇంటికి ఒక భిక్షగత్తి వచ్చి అమ్మా ఆకలిస్తుందమ్మా, కొంచెం మిగిలిపోయిన శబ్దమన్నా పెట్టండి అమ్మా అంటే ఊరుకో అమ్మా. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు తెలుసా? లోకంలో మీకు చాలా మందికి తెలియదేమో, రాత్రి మిగిలిన అన్నం ఉదయం మిక్సీలో గ్రైండర్ వేసి దానికి మినప్పిండి కలిపేసి దోతిలో వేసుకుంటున్నారట. పారేయట్లేదు ఎవరన్నా. అమ్మో నీకు చెప్తే ఎలాగా, రేపొద్దుడికి మాకు టిఫిన్ కావాలి కదా. ఎంత దీన స్థితిలో వచ్చి ఆమె నిన్ను అడిగిందో, అమ్మా పట్టుకోటానికి జాకెట్ కూడా లేదమ్మా, చిరిగిపోయిన జాకెట్ తిరుగుతున్నమ్మా, పోనీ మీకు టైట్ అయిపోయిన జాకెట్ ఏదైనా ఉంటే ఇవ్వండి అమ్మా అంటే
మాకు మత్స్యగుడ్డ కింద వాడాలి కదా, నీకు ఇస్తే ఎలాగా అనేవారు ఉన్నారా లేరా? కాబట్టి దేవుని వాక్యం చెప్తున్నది, దేవుని యొక్క బలీయమైన చేతుల కింద మీరు దీన మనస్సు కలిగి ఉండాలి. ఇది నాలుగవది, దీన మనస్సు కలిగి ఉండాలి. ఒకవేళ నీవు అట్టి రీతిగా దీన మనస్సు కలిగి ఉంటే, అదే రీతిలో దీన మనస్సుతో నీవు ఆపదలో ఉన్న వారిని, అక్కర్లో ఉన్న వారిని, ఇరుకుల్లో ఉన్న వారిని, ఇబ్బందులు ఉన్న వారిని నీవు ఆదరించగలిగినట్లయితే దేవుడు నిన్ను వదిలేస్తాడా? దేవుడు నిన్నేమన్నా పక్కకి గెంటుతాడా? చూడండి, మొదటి పేద పత్రికలో 5వ అధ్యాయంలో 5వ వచనంలో ఒక మాట మనకి తెలియపరచబడింది. ప్రియులారా, మీరు పెద్దలకు లోబడి ఉండేది, పెద్దలకు లోబడి ఉండేది, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని, దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి, దేవుడు అహంకారులను ఎదిరించి దేవులకు కృపను అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీవు దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని నీవు ధరించుకుని ఆపదలు ఉన్న వారికి, అవసరాలు ఉన్న వారికి, కష్టాలు ఉన్న వారికి నీవు సహాయము, నీకు చేతనైనంత మట్టుకు నీవు సహాయము చేస్తే అహంకారులను దేవుడు ఎదిరించి నీకు కృపను అనుగ్రహిస్తాడని వాక్యంలో రాయబడి ఉంది. కావున మీరు నాలుగవది దీన మనస్సు కలిగి ఉండాలి. ఐదవది కూడా మనం చూద్దాం. పేతురు గారు రాసినటువంటి పేతురు పత్రికలో, మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 8వ వచనం. ప్రేమ అనేక పాపములను, చూడండి, ప్రేమ అనేక పాపములను కప్పము, అన్నిటికంటే అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు, వికటమైన ప్రేమ, చూడండి, మిక్కటమైన ప్రేమ కలిగి ఉండాలట. మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. మామూలు ప్రేమ కాదు. ఎలాంటి ప్రేమ అంటే మిక్కటమైనది. అంటే ఏంటి? ఎక్కువైన ప్రేమ కలిగి ఉండాలి. ఎవరి పట్ల? ఒకని ఎడల ఒకడు. నీ పొరుగు వారి పట్ల నీవు, నీ బంధువుల పట్ల నీవు, నీ స్నేహితుల పట్ల నీవు ఎలా ఏమి కలిగి ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ప్రేమ. ఎలా? మిక్కటమైన ప్రేమ కలిగి ఉండాలి. మరి ఒకవేళ నీవు ఇలా మిక్కటమైన ప్రేమను నీవు కలిగి ఉంటే దేవుడు నిన్ను ఊరికి వదిలేస్తాడా? మొదటి కొన్ని పత్రిక 8వ వచనంలో దేవుడు నిన్ను వదిలేసేవాడు కాడు. మొదటి కొన్ని పత్రిక 8వ అధ్యాయంలో 1వ వచనంలో, 8వ అధ్యాయం 1వ వచనం. 2వ కొన్ని పత్రిక చూడండి, లేకపోతే 8వ అధ్యాయం 1. దేవుని మహిమపరచునట్లు వారి మధ్యన ఏం ప్రవర్తన? అది మంచి ప్రవర్తన కలిగి ఉండాలట. ఏమండి, మంచిగా ప్రవర్తించమని బతులాడవలసి వస్తుందండి. వాక్యం ఏం స్పష్టంగా చెప్తుంది? మీరు మంచి ప్రవర్తన కలిగి ఉండాలని మిమ్మలను బ్రతిమలాడుతున్నా. బ్రతిమలాడటం ఏంటి? అంటే ఉపయోగం ఆయనకి బ్రతులనేంటి? ఏం ఉపయోగం? అది నీకు ఉపయోగం, నీ జీవితానికి ఉపయోగం, నీ బ్రతుకుకి ఉపయోగం నువ్వు మంచిగా ప్రవర్తిస్తే. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, అయా నువ్వు మంచిగా ప్రవర్తించని బ్రతిమలాడుతూ.
మరి ఒకవేళ నీవు మంచిగా బ్రతికి ప్రవర్తన గలివారై ఉన్నట్టయితే దేవుడు నిన్ను వదిలేయడు. ఒకవేళ నీవు నీ ప్రవర్తన విషయమై జాగ్రత్తగా లేవేమో, నీ ప్రవర్తన విషయమై జాగ్రత్తగా లేకపోతే, నీ ప్రవర్తన విషయంలో నీవు అజాగ్రత్తగా ఉంటే, సామెతల గ్రంథంలో 19వ అధ్యాయంలో 16వ వచనంలో దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, ఎవరైతే వారి ప్రవర్తన విషయంలో తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండివాడు చచ్చును. ఏమవుతుంది? చచ్చును. అందుకే మీరు మంచిగా ప్రవర్తించు వారునై ఉండాలని చెప్తున్న వాక్యం. ఒకవేళ ఈ మనుష్యుడు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండి, నేను ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తా, నాకేం పర్వాలేదు, నాకు డబ్బులున్నాయి, నాకు ఆస్తి ఉంది, నాకు అంతస్తు ఉంది, నాకు బలగం ఉన్నదని విర్రవీగుతూ బతికితే ఏం చెప్తుంది వాక్యం? తన ప్రవర్తన విషయమై ఎవరైతే అజాగ్రత్తగా ఉంటాడో, స్మూత్గా చెప్పలేదు ఆ మాటని. చూడండి, మళ్ళీ చదవండి ఆ మాటని. తను కాపాడుకునేవాడు నా ప్రవర్తన విషయమై జాగ్రత్తగా నుండివాడు చచ్చును. ఏంటంట? ఎక్కడ సింపుల్ గా స్మూత్ గా మాట రాయొచ్చు కదా. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చిపోవును అని రాయొచ్చు కదా. అలా రాయలేదు. ఎలా రాశాడు? తన ప్రవర్తన విషయమై ఎవరైతే అజాగ్రత్తగా ఉంటాడో వాడు చచ్చును అని రాయదు. ఇలా గమనించండి. కాబట్టి మీరు మంచి ప్రవర్తన గలవారై యుండుడి అని మనము 6వ విషయంలో తెలుసుకుంటూ ఉన్నాము ప్రియులారా. 7వ విషయాన్ని కూడా మనం గమనించుకొని ముగిద్దాం. సత్యముకు రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 17-18 వచనాల ఒక మాట మనకు కనపడుతూ ఉన్నది ప్రియులారా. చదవండి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు ఈ విషయంలో దేవుని చిత్తము. అంటే ఇప్పుడు మనము ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. ప్రతి విషయంలో లేచింది మొదలుకొని పండుకునే వరకు దేవుడు నిన్ను కాచి కాపాడుతూ ఉన్నాడు. రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు, నువ్వు ఇంట్లో నిద్రిస్తున్నప్పుడు, నీవు డ్యూటీకి వెళుతున్నప్పుడు, లేదా కాలేజీకి వెళుతున్నప్పుడు, లేదా పొలం పనికి వెళుతున్నప్పుడు దేవుడు కాపాడుతూ ఉన్నాడు గనుకనే ఇంకా మనం సజీవుల లెక్కల్లో ఉన్నాం. మరి రోడ్డు ఎక్కితే ఎంత భయంకరమైన ప్రమాదాలు జరుగుతున్నాయో మనము కళ్ళారా చూస్తూ ఉన్నాం. మీరు ఈ రోజు పేపర్లో చూస్తే లారీ ఒక కారును కొట్టేసి ఆ కారు మీద ఎక్కి కూర్చుంది. అందులో ఉన్న వాళ్ళు 5గురు ఒకే కుటుంబ సభ్యులు, ఒకే కుటుంబంలో వారు 5గురు చనిపోయారు. అందుచేత దేవుడు లేచింది మొదలుకొని పండుకునే వరకు నిన్ను క్షేమంగా కాపాడుతున్నందుకు అన్ని విషయంలో, ప్రతి విషయంలో దేవునికి థ్యాంక్స్ చెప్పేవానిగా ఉండాలి అని 7వ మాట మనకి తెలియపరచబడుతూ ఉన్నది ప్రియులారా. 7 విధాలుగా మీరు ఇలా ఉండాలని వాక్యం ద్వారా మీకు చూపించాను. 7 అంశాలు మీకు చూపించడానికి నేను ఇష్టపడ్డాను. మొదటిది దేవునితో సహవాసము కలిగి ఉండటము. నిజమే, 2వ రాకడకు సమీపంగా ఉన్నాం. ఈ యుగము అంతమయ్యేసరికి ఆయన వస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యుగాంతంలో ఉన్నటువంటి మనకి ఎవరికండి మనకి బుద్ధి కలుగుటకై ఇవి రాయబడ్డాయి. ఎందుకు? దేవునితో సహవాసం లేకుండా బతుకుతున్నాం గనక. ఎందుకు? మనము మనుషులతో సమాధానం లేకుండా బతుకుతున్నాం. ఎందుకు? మన బుద్ధి వంకర బుద్ధి గనక నిబ్బర బుద్ధి కలిగి ఉండాలని చెబుతూ ఉన్నది. మనము మన యొక్క సహోదరులను కూడా ప్రేమించలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. కాబట్టి మీరు ప్రేమ కలిగి, మిక్కటమైన ప్రేమ కలిగి ఉండండి అని దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నది. మన హృదయం కఠినమైపోతూ ఉన్నది, మన మనసు బండలాగా మారిపోతూ ఉన్నది గనక దీన మనస్కులై ఉండుడి అని రాయబడి ఉన్నది ప్రియులారా.
మన ప్రవర్తన సరిగ్గా లేదు గనుక మంచి ప్రవర్తన కలిగిన వారిగా ఉండండి అని రాయబడి ఉన్నది. మనము దేవుని ఎడల థ్యాంక్స్ చెప్పలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. దేవుడు మనల్ని కాపాడుతున్నప్పటికీ తెలియలేని వారిగా ఉన్నామేమో. అందుకనే దేవునికి థ్యాంక్స్ చెప్పేవారిగా ఉండాలని వాక్యం రాయబడి ఉన్నది. ప్రియులారా, ఒకవేళ ఇవి యుగాంతంలో మన బుద్ధి కలుగుటకు రాయబడిన ఈ మాటలను లేవికాండం 18:5 ఈ మాటలు ఏమైతే ఇలాగుండాలని 7 అంశాలు మీకు చెప్పామో, 7 అంశాలు మీ దృష్టికి తీసుకొచ్చామో, ఇవి మనకు బుద్ధి రావటానికి రాయబడినవి. ఒకవేళ ఇలా ఉండాలి మీరు అని చెప్పిన ఈ మాటలను మీరు అనుసరించినట్లయితే మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలను. వాటిని గాయకొనివాడు వాటి వల్ల బ్రతుకును. వాటి వలన బ్రతుకును. దేవునికి స్తోత్రం. ఏవైతే ఉన్నవో మీరు వాటిని గైకొనితే బ్రతుకుతారు. దేవునితో సహవాసం చేస్తే బ్రతుకుతారు. మనుషులతో సమాధానం ఉంటే బ్రతుకుతారు. మీరు నిబ్బర బుద్ధి గలవారుగా ఉంటే బ్రతుకుతారు. మీరు ప్రేమ కలిగి ఉంటే బ్రతుకుతారు. దీన మనస్సు కలిగి ఉంటే బ్రతుకుతారు. మంచి ప్రవర్తన కలిగి ఉంటే బ్రతుకుతారు. దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే బ్రతుకుతారు. కాబట్టి అట్టి రీతిగా ఈ రోజు దేవుడు మనకు బయలుపరచబడినటువంటి ఈ రీతిగా మీరు ఉండాలని, ఇట్టి రీతిగా మీరు బ్రతకాలని మీ అందరికీ తెలియపరుస్తూ ఈనా కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నా. దేవుడు ఈ వాక్యమును మనందరి వెంకిడిలో దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ నా వందనాలు.